రాధి అన్నయ్య ఇక్కడేం చేస్తున్నావురా? ఫ్రెండ్ వస్తానంటేను. వెయిట్ చేస్తున్నావా? సరే తర్వాత వస్తా. అన్నయ్య నేను నీకు అబద్ధం చెప్పాను. నాకు తెలుసు. నేను తప్పు చేస్తున్నాను అనిపించింది అన్నయ్య. తప్పు చేసే మొహం ఇది. ఏమైందిరా? అన్నయ్య ఊరుకో ఊరుకో. ఏంట్రా లవ్ చేస్తున్నావా? నాకెలా తెలిసిందనా? నీ కళ్ళు చూస్తుంటే తెలిసిపోతుందిరా. నాన్నకు తెలిస్తే చంపేస్తారని ఇక్కడికి వచ్చి కూర్చొని నడుస్తున్నావా? ఏ ఈ అన్నయ్య లేడు? ఏమైందిరా? నేను ప్రేమిస్తున్నాను అన్నయ్య, కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలీదు. ఇద్దరూ ప్రేమించుకున్న తర్వాత కూడా అమ్మాయిలు బయటికి చెప్పడానికి భయపడే ఈ రోజుల్లో అసలు నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలియకుండా ఎలా చెప్పనన్నయ్య? పేరేంటి? ఎందుకే నీకు చెప్పలేదు. ఇది రెండు మనసులకు సంబంధించిన విషయం. ఎవరు ఏం చేయలేరు. అడిగేది మీ అన్నయ్య. అతని పేరేంటి? రాధి పేరేంటి? విఘ్నేష్. ఎక్కడుంటాడు? ఆస్ట్రేలియాలో. నీకెలా తెలుసు? లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు వైజాగ్ లో మన ఇంట్లో ఉన్నారు. మన ఇంట్లోనా? అప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు. నాకు తెలియకుండా ఎవరి విఘ్నేష్? దివ్య వాళ్ళ అన్నయ్య. దివ్య వాళ్ళ అన్నయ్య. ఓకే, నువ్వేం వరి కాకు. నీ పెళ్లి చేసే బాధ్యత నాది. అన్నయ్య నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాగా. వెళ్ళు నాది. ఈ చెరువు గట్లు, సిమెంట్ బెంచ్లు ఇవన్నీ మనకొద్దు. ఈ అన్నయ్యకి కొంచెం భయం. ఓకే వెళ్ళు. పెళ్లి వేరే వాళ్లతో జరిగిపోయిందనా? ఈ విషయం నాకెలా తెలిసిన ఆశ్చర్యపోతున్నావా? ఇంట్లో అందరూ నీ ప్రోగ్రాం చూసాం, కానీ నేను తేజ టీవీలో నువ్వు దివ్యతో మాట్లాడింది చూశాను. ఎందుకన్నయ్య ఇలా చేశావు? నేను ప్రేమించిన విషయం నీతో మనసు విప్పి చెప్పాను, కానీ నువ్వు నాతో ఏం చెప్పలేదు. నాన్న, నీకు మా మీద ఉంది కోపం కాదు, మేమేమైపోతామనే భయం. అది మాకు తెలుసు. మేం కూడా మిమ్మల్ని కావాలని బాధ పెట్టాం. ఎందుకంటే మీ పిల్లల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారు, తల్లిదండ్రులను అంతగా గౌరవిస్తాం. తప్పెవరిది కాదు, పరిస్థితులది. కానీ ఒక్కటి మాత్రం నిజం నాన్న, మీరంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం.